హాయ్ అండి, వెల్కమ్ టు ఆరాధ్య ప్రాపర్టీస్. సో ఫ్రెండ్స్, మనం ఈరోజు శంకరపల్లికి నియర్ బై శంకరపల్లి నుంచి 29 కిలోమీటర్స్ డిస్టెన్స్లో నారాయణపూర్ అనే విలేజ్ దగ్గర ఉన్నామండి. సో నేను మీకు జూమ్ ఇన్ చేసి చూపిస్తున్నాను. ఇది వచ్చేసి మనకి లేఅవుట్ బౌండరీ అండి. ఈ కనపడేది వచ్చేసి లేఅవుట్ బౌండరీ, కంప్లీట్గా లేఅవుట్ బౌండరీ అండి. సో మనకి ఈ ప్రాజెక్ట్ వచ్చేసి 2 వర్డ్స్ మనకు సదాశివపేట నుంచి వికారాబాద్ వెళ్ళేటువంటి 100 ఫీట్ రోడ్, మెయిన్ అంటే స్టేట్ హైవే అంటామండి దీన్ని. సో ఈ స్టేట్ హైవే ఫేసింగ్లో ఈ యొక్క ప్రాజెక్ట్ అయితే ఉంటుందండి. ఆల్మోస్ట్ 46 ఎకర్స్లో ఈ యొక్క ప్రాజెక్ట్ని అయితే డెవలప్మెంట్ చేస్తున్నారు. సో కనెక్టివిటీ పరంగా చూసుకుంటే ఈ ప్రాజెక్ట్కి 2 వర్డ్స్ మనకు సదాశివపేట నుంచి కూడా మనకి ఇక్కడికైతే రావచ్చండి. మీకు నేను ఇది కూడా చూపిస్తున్నాను వీడియోలో. సో ఇది వచ్చేసి మోమిన్పేట అండి, ఇది వచ్చేసి మోమిన్పేట. సో మోమిన్పేట నుంచి మొరంగపల్లి వెళ్ళేటువంటి కనెక్టివిటీ రోడ్డు ఉంటుందండి. సో అలా కనెక్టివిటీ రోడ్డు త్రూ మనం ఈ ప్రాజెక్ట్కి అయితే రావచ్చండి. సో అక్కడ నుంచి డైరెక్ట్గా స్ట్రైట్గా వెళ్తే తాండూరు వెళ్తాము. అలా కాకుండా ఇటు వికారాబాద్ రోడ్ అనేది సపరేట్గా ఉంటుంది. మోమిన్పేట దాటిన తర్వాత ఆ స్టేట్ హైవే రోడ్ ఫేసింగ్లో ఈ యొక్క ప్రాజెక్ట్ అయితే ఉంటుందండి. సో మనకి ఇక్కడ నుంచి ఈ ప్రాజెక్ట్ నుంచి కొంచెం ఇటు ముందుకు వస్తే ఇక్కడ ఒక సర్కిల్ జంక్షన్ పాయింట్ అయితే ఉంటుంది. ఈ జంక్షన్ పాయింట్ నుంచి టువర్డ్స్ ఇలా వస్తే మనం వికారాబాద్ వెళ్తాము. ఇలా రైట్కి వెళ్తే, లెఫ్ట్కి వెళ్తే మనం మెహతాబ్ ఖాన్ గూడ అండ్ శంకరపల్లి అలా ముంబై హైవేకి అయితే కనెక్ట్ అవుతామండి. సో మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి ఏక్మామిడి బస్ స్టాప్ అండి. ఇదంతా కూడా ఏక్మామిడి విలేజ్. సో ఇంకొంచెం ముందుకు వస్తే ఇక్కడ మనకి నవాబ్పేట విలేజ్ ఉంటుందండి. ఇదంతా కూడా నవాబ్పేట విలేజ్. సో నవాబ్పేటకి చాలా దగ్గరలోనే మనకి ఏదైతే మనం టీఎస్ఐసి మనకి ఏదైతే మనకి మొబిలిటీ వ్యాలీ అని చెప్పుకుంటున్నామో ఆ ల్యాండ్ అనేది ఇక్కడే ఉంటుందండి. సో మీరు చూసుకోవచ్చు, ఇదంతా కూడా మనకి మొబిలిటీ వ్యాలీ అండి. ఇది మొత్తం కూడా టీఎస్ఐసి వాళ్ళు మొబిలిటీ వ్యాలీ. సో ఈ రోడ్డు మళ్ళీ కనెక్టివిటీ డైరెక్ట్గా మనకి ఏదైతే మెయిన్ రోడ్డు ఉంటుందో 2 వర్డ్స్ మోమిన్పేట టు శంకరపల్లి మెయిన్ రోడ్డు ఉందో ఆ రోడ్డుకి అయితే కనెక్ట్ అవుతుందండి. సో ఇలా వెళ్తే మనకి మళ్ళీ మనం మోమిన్పేటకి వెళ్ళిపోతాము. సో మోమిన్పేట నుంచి మళ్ళీ మనం ఇటు రావచ్చండి, ఈ ప్రాజెక్ట్ దగ్గరికి అయితే రావచ్చు. సో మల్టిపుల్ కనెక్టివిటీస్ అయితే ఈ ప్రాజెక్ట్కి అయితే ఉన్నాయి. సో యాజ్ ఆఫ్ నౌ మనకి ఏంటంటే 2023కి మనకి ఈ గూగుల్ మ్యాప్ అనేది అప్డేట్ అయ్యి ఉంది ఈ పర్టికులర్ లొకేషన్లో. సో యాజ్ ఆఫ్ నో ఇప్పుడైతే డెవలప్మెంట్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ ఒక 40 to 60% డెవలప్మెంట్స్ అయితే అయిపోయాయండి. సో 46 ఎకర్స్లో ఈ యొక్క ప్రాజెక్ట్ని అయితే డెవలప్మెంట్ చేస్తున్నారు. సో చాలా ప్రీమియం లొకేషన్ అండ్ స్టేట్ హైవే ఫేసింగ్కి ఈ యొక్క ప్రాజెక్ట్ ఉంటుందండి. సో నేను మీకు దీంతోపాటు కనెక్టివిటీస్ కూడా, డిస్టెన్స్ కూడా నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. మనకేంటంటే జనరల్గా శంకరపల్లి ఇక్కడ నుంచి ఈ పాయింట్ నుంచి శంకరపల్లి వెళ్ళాలి అంటే ఇలా మనం మెహతాబ్ ఖాన్ కూడా, నారాయణపూర్ మనకి ఎక్మామిడి నుంచి ఇలా వెళ్తామండి, మెహతాబ్ ఖాన్ కూడా సర్కిల్ నుంచి. సో ఇలా వెళ్తే మనకి 29 కిలోమీటర్స్ డిస్టెన్స్ వస్తుంది శంకరపల్లి. సో అలానే ఇదే రూట్లో మనకి మోకిల్లా కూడా 36 కిలోమీటర్స్ వస్తుంది. ఇదే రూట్లో మెహతాబ్ ఖాన్ కూడా 18 కిలోమీటర్లు వస్తుంది. ఈ రూట్ నుంచి ఇట్లా మనం ముందుకెళ్తే ఇట్లా మనకి మోమిన్పేట 17 కిలోమీటర్స్ వస్తుంది. సదాశివపేట అయితే 30 కిలోమీటర్స్ వస్తుందండి. సో మనకి చాలా నియర్ బై ఉంటుంది. అలాగే మనకి ఇప్పుడు కొత్తగా వస్తున్నటువంటి రీజనల్ రింగ్ రోడ్ ఏదైతే ఉందో, రీజనల్ రింగ్ రోడ్ కూడా మనకి అర్కతల, ఏదైతే మనం అర్కతల అని చెప్పుకుంటున్నామో ఈ పర్టికులర్ లొకేషన్లో ఇలా వెళ్తుందండి. మనకు అంటే మనకి త్రిబుల్-ఆర్కి జస్ట్ ఒక 5 to 10 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే ఈ యొక్క ప్రాజెక్ట్ అయితే ఉంటుందండి. ఆల్రెడీ దీని పక్కన వేరే కొన్ని లేఅవుట్స్ కూడా వచ్చి ఉన్నాయి. గ్రీన్ హిల్స్ అని చెప్పేసి ఇది ఒక లేఅవుట్ ఉంది. సో మనకి నేను మీకు ఈ వీడియోలో లైవ్ వీడియో ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు దీంతోపాటు నేను మీకు ప్రైస్ కూడా ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో యాజ్ ఆఫ్ నో రైట్ నో లాంగ్ టైమ్ ఇన్వెస్ట్మెంట్ పెట్టుకునే వాళ్ళకి ఈ ప్రాజెక్ట్ అయితే ది బెస్ట్ ఆప్షన్ అండి. సో కనెక్టివిటీ బాగుంది, మనకి డెవలప్మెంట్స్ బాగున్నాయి, వీళ్ళు ఇచ్చే ఎమ్యూనిటీస్ కూడా చాలా బాగున్నాయండి. సో వీళ్ళు ఇందులో ఎమ్యూనిటీస్ కూడా ఏమి ఇచ్చారు, దానికి డెవలప్మెంట్స్ ఎలా ఉన్నాయని కూడా నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లైవ్ వీడియోలో కంటిన్యూ అవుతున్నాను. సో ఫ్రెండ్స్, నేను మీకు లైవ్ లొకేషన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. సో మనం వచ్చేసి ఈ కనెక్టివిటీ రోడ్, అప్రోచ్ రోడ్ అయితే మనకి ఇది 2 వర్డ్స్ మోమిన్పేట నుంచి వికారాబాద్ వెళ్ళేటువంటి స్టేట్ హైవే అండి. సో ప్రాజెక్ట్ కూడా చాలా పాష్గా అయితే డెవలప్మెంట్ చేశారు. మీకు ఎంట్రన్స్ ఆర్చ్ కూడా ఆల్మోస్ట్ యాజ్ పర్ 100 ఫీట్ ప్రకారం చాలా బఫర్ తీసుకుని వీళ్ళైతే కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి. సో ఎంట్రన్స్ ఆర్చ్ ఇదే అండి మనకి ప్రాజెక్ట్ ఎంట్రన్స్ ఆర్చ్. సో యాజ్ ఆఫ్ నౌ కండిషన్ అంటే రైట్ నౌ కండిషన్ ఇలా ఉందండి, ప్రాజెక్ట్ కండిషను. సో ప్రాజెక్ట్ కంప్లీట్ డీటెయిల్స్ విషయానికి వస్తే ఇది వచ్చేసి 46.53 ఎకర్స్లో దీని అయితే డెవలప్మెంట్ చేశారండి. కంప్లీట్ మనం ఉన్నది వచ్చేసి 60 ఫీట్ రోడ్లో ఉన్నాము. యాజ్ ఆఫ్ నౌ 60 ఫీట్ రోడ్లో అయితే ఉన్నామండి. మనకి వీళ్ళు ఇందుట్లో మనకి మంచి ఎమ్యూనిటీస్ అయితే ఇచ్చారండి. మనకు వచ్చేసి ఎమ్యూనిటీస్ కింద వీళ్ళు చిల్డ్రన్స్ ప్లే ఏరియా ఇచ్చారు మనకి. దాంతోపాటు
స్టూడియో పార్క్ లాంటిది కూడా ఇచ్చారు. ఇందులో మనకి అంటే ప్రాజెక్ట్ సెంటర్లో ఇవన్నీ మనకి ఈ డెవలప్మెంట్స్ అన్నీ ఇచ్చారండి వీళ్ళు. సో టైటిల్ అయితే చాలా క్లియర్ ఉంది. DTCP అండ్ రేరా అప్రూవల్ వచ్చిందండి దీనికి. మనకి DTCP అండ్ రేరా అప్రూవల్ ఉంది. సో వీళ్ళకి ఇందులో వచ్చేసి మనకి పనోరమాక్ స్టూడియో పార్క్ అండ్ స్పెక్టాక్యులర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఇచ్చారు. మనకి ఆర్గానిక్ ఫార్మింగ్ ఇచ్చారు. మల్టీపర్పస్ జోన్, ఇది కంప్లీట్గా మల్టీపర్పస్ జోన్ కింద ఉంటుంది. అలాగే మనకి హిల్ సిటీ మనకి అంటే ఫెసిలిటీస్ కూడా చాలా గ్లోబల్ టైప్ ఆఫ్ ఎమ్యూనిటీస్ అయితే ఈ ప్రాజెక్ట్లో ఇవ్వడం జరిగిందండి. ఎక్స్క్లూజివ్ లైఫ్ స్టైల్ కూడా మనకి లైఫ్ స్టైల్ బెనిఫిట్స్ కింద వీళ్ళు కొన్ని డెవలప్మెంట్స్, న్యూ డెవలప్మెంట్స్ కూడా ఇవ్వడం జరిగిందండి. మనం ఇప్పుడు ప్రాజెక్ట్లో సెంటర్లో ఉండి అయితే వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. సో డెవలప్మెంట్స్ అయితే చాలా ఫాస్ట్ డెవలప్మెంట్స్తో వీళ్ళైతే డెవలప్మెంట్ చేయడం జరిగిందండి. మనకి వెరీ నియర్ బై మనకి TSIC వాళ్ళది మొబిలిటీ వ్యాలీ ఈ ప్రాజెక్ట్కి చాలా దగ్గరగా ఉంటుందండి. సో ఎవరైతే లాంగ్ టైమ్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ పెట్టుకుంటున్నారో వాళ్ళకి ఈ ప్రాజెక్ట్ అయితే ది బెస్ట్ ఆప్షన్. మంచి గేటెడ్ కమ్యూనిటీ అండి ఈ ప్రాజెక్టు. సో ఇక్కడ నుంచి మనకి 5 minutes డ్రైవ్లోనే మనకి రీజనల్ రింగ్ రోడ్ అయితే వస్తుంది. ఇక్కడ నుంచి జస్ట్ 5 to 10 kilometers డిస్టెన్స్లోనే. అలాగే లాజిస్టిక్ పార్క్ వికారాబాద్లో కొత్తగా వచ్చినటువంటి లాజిస్టిక్ పార్క్ కూడా ఈ ప్రాజెక్ట్ అయితే చాలా దగ్గరగా ఉంటుంది. అలాగే మనకి ఇప్పుడు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ అని చెప్పేసి వికారాబాద్ దగ్గర ఆల్మోస్ట్ 1000 acres డెవలప్మెంట్స్ కూడా రాబోతున్నాయండి. సో మంచి డెవలప్మెంట్స్కి ఈ ప్రాజెక్ట్ అయితే చాలా దగ్గరగా ఉంటుందండి. సో మనకి ప్రైస్ అయితే ఆల్మోస్ట్ నేను మీకు ప్రైస్ అయితే మీకు డిస్క్రిప్షన్ అయితే మెన్షన్ చేస్తాను, ప్రైస్ డీటెయిల్స్. సో ప్రాజెక్ట్ అయితే డెవలప్మెంట్స్ చాలా బాగున్నాయండి. మీరు ఎవరైనా కూడా లాంగ్ టైమ్ ఇన్వెస్టర్స్ దీంట్లో అయితే 100% ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవచ్చు అండి. ఫర్దర్ డీటెయిల్స్ కావాలి అంటే డిస్క్రిప్షన్ నెంబర్ మెన్షన్ చేస్తాను, దానికి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.